సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఇతర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా సేవలను ప్రస్తుతిస్తూ వారు ప్రసంగించారు. మానవ సేవే మాధవ సేవ అని పిలుపునిచ్చిన బాబా స్ఫూర్తిని కొనసాగిస్తున్న భక్తులను అభినందించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఇతర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా సేవలను ప్రస్తుతిస్తూ వారు ప్రసంగించారు. మానవ సేవే మాధవ సేవ అని పిలుపునిచ్చిన బాబా స్ఫూర్తిని కొనసాగిస్తున్న భక్తులను అభినందించారు. To excellence in education infused with the timeless values of moral values. This institution was founded by Bhagavan Sri Sathya Sai Baba on 22nd November 1981. When they approached me, I asked them, and the Prime Minister is coming, then you can have this convocation also on that day. But they told every year we will have the convocation on the 22nd day of November. That is the principle we are having all these years. This is what I was insisting when I was the governor of 4 states, that they should publish their academic calendar and they should be stick on to that, including the convocation date should be fixed, whether the governor is able to come or not. You should have your convocation on that day. That is where the discipline starts. Then they explained me the importance of 22nd, then immediately agreed I will come. As it was mentioned by our Chief Minister Babu Garuji, that all the top 3 people of this country has visited within a span of 4 days here to this holy land. That shows how powerful is the blessings of our Bhagavan Sri Sathya Sai Baba. Our Bhagavan Sathya Sai Baba had a vision to create leaders who would serve the society with selflessness, integrity, and excellence. And to all students, teachers, alumni, and members of Sathya Sai community, I am honored to be here as guest of honor for the 44th convocation of this value-based, character-centric institution. First of all, my heartiest congratulations to all graduates. Just now, you are going to enter another world. I really appreciate you. Some of you got meritorious awards. I wish all the best. And also you will have a exemplary life here afterwards. You represent Bhagavan Baba's unique model of education, which transformed you into professionally competent, socially responsible, and spiritually aware individuals. Baba came to this world for a purpose. He lived for a purpose and left us with a great product. కృష్ణానది ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వ వాదనలపై జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడం, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
5 ఏళ్లు అధికారం ఇస్తే అప్పుడు జగన్ ఎక్కడ నిద్రపోయారని ప్రశ్నించారు. జలవనరులపై ఇప్పుడు మీరు ప్రదర్శిస్తున్న కపట ప్రేమ అధికారంలో ఉన్నప్పుడు ఏమైందని, అసలు కృష్ణా జలాలపై KWDT2 వేయడానికి కారకుడు జగన్ అన్నారు. 2014 నందు రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాలు ఏపీ వాటాగా 512 టీఎంసీలు, తెలంగాణ వాటాగా 299 టీఎంసీలు వాడుకునే విధంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడింది చంద్రబాబేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో విఫలమైందని ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి గారికి ఏదైతే లేఖ రాశారో, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉన్నటువంటి పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం, 5 ఏళ్లు అధికారం ఇస్తే ఎక్కడ నిద్రపోయావు జగన్మోహన్ రెడ్డి అని. 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏదైతే ఈరోజు జలవనరుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి కపట ప్రేమ 5 ఏళ్ల పరిపాలనలో ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతో రాష్ట్ర ప్రగతికి కీలకమైనటువంటి నీటి వనరులన్నీ కూడా నీ హయాంలో నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి అవునా కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం, రాయలసీమ, ఉత్తరాంధ్రకు సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఎన్నో నీ యొక్క ధ్వంసానికి బలైపోయి ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా పడుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? నీ తిరోగమన పాలన వల్ల 20 సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే KWDT2 ఏదైతే ఉందో, అంటే ఈ కృష్ణా నది జల వివాదాల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని మీద ఈ యొక్క ప్రభుత్వ వాదనలు విఫలమని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఏదైతే ఈ యొక్క కృష్ణా నది జల వివాదాల ట్రిబ్యునల్ 2 వేయడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? ఈరోజు సమాధానం చెప్పాలి. క్రీడల పట్ల నేటి యువత ఆసక్తి చూపటం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు క్రీడా రంగంలో ఉన్న ఉన్నతమైన స్థితిలో రాణించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నోబెల్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే అండర్-14 బాలబాలికల 69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ 2025-26 ఏపీ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఉద్యోగ అవకాశాల్లో స్పోర్ట్స్ కోటా వల్ల ఎంతో మంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఇటీవల జరిగిన డిఎస్సిలో 450 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో టీచర్లుగా అవకాశాలు లభించాయన్నారు. ఏపీని ఫిట్నెస్ చేయటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకోసం విద్యార్థులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. మచిలీపట్నంను జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లకు వేదికగా మారుస్తామన్నారు. వచ్చే 3-4 నెలల్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మచిలీపట్నంలో నిర్వహిస్తామన్నారు. వరల్డ్ కప్ పోటీలకు బందర్ను వేదిక చేస్తామన్నారు. చాలా సార్లు మేము కలుసుకున్నప్పుడు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మనం స్కూల్ గ్రౌండ్స్ ని, ప్లే గ్రౌండ్స్ ని డెవలప్ చేయాలి. ప్రతి స్కూల్ కి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ తో ఉండాలి. దానికి తగిన విధంగా మనం ఏర్పాట్లు చేద్దామని చెప్పి వారు కూడా చెప్పడం కూడా జరుగుతోంది. అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పించి ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద 3% రేపు వచ్చే జాబుల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొన్న డిఎస్సిలో దాదాపు 450 మంది స్పోర్ట్స్ కోటాలో మరి టీచర్స్గా, పీడీలుగా వచ్చారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క దక్షతని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా నేను 14-19లో ఒక 2 సంవత్సరాల పాటు క్రీడా శాఖ మంత్రిగా కూడా వర్క్ చేశాను.
ఆ టైంలో పివి సింధు మనకి ఒలింపిక్ మెడల్ సాధించిన సందర్భంలో వారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి వారిని గౌరవించుకోవడం జరిగింది. వాళ్ళే కాదు చాలా మందిని, ఎందుకంటే ఆ రోజు చాలా మంది క్రీడాకారుల్ని బాక్సింగ్లో కానీ వెయిట్ లిఫ్టింగ్లో కానీ వరల్డ్ రికార్డ్స్ ఏమన్నా వాళ్ళు సాధిస్తే వాళ్ళందరూ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుని వాళ్ళకి స్థలాలు కూడా కేటాయించడం కూడా జరిగింది. మరి మొన్న చూసాం మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి బాబా పిలుపునిస్తే దాతలు స్పందించి కోట్లాది రూపాయలు విరాళంగా అందించారని సెంట్రల్ శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు అన్నారు. ఆ నిధులను సాయిబాబా ప్రయోజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించి రాయలసీమకు నీటిపారుదల సౌకర్యాలు, పేద విద్యా సంస్థలు, ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు వంటివి ఆయన చేపట్టారన్నారు. సాయిబాబా పేరిట నిత్యం జరిగే సేవల్లో పాలు పంచుకోవటం తనకు ఆనందంగా ఉందని తెలియజేశారు. 25వ డివిజన్ సీతారాంపురం ఏలూరు రోడ్ శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ నందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా సెంట్రల్ శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు పాల్గొని ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో పేదలకు 50 కేజీల బియ్యం సంచులు, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా వారి సేవలు దేశం నలుమూలలా ప్రశంసిస్తున్నారన్నారు. ఈ వేడుకలకు దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు సైతం పుట్టపర్తి సత్యసాయి బాబా ఆశ్రమాలను సందర్శించి ఆయన్ను భగవంతుని స్వరూపంగా కొలుస్తున్నారన్నారు. మానవ సేవే మాధవ సేవ అని బాబా పిలుపునిచ్చినప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయని, ఆ నిధులను సాయిబాబా ప్రయోజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించి రాయలసీమకు నీటిపారుదల సౌకర్యాలు, పెద్ద విద్యా సంస్థలు, ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు వంటివి ఆయన చేపట్టారన్నారు. 30 నుండి 40 సంవత్సరాల క్రితమే ఎవరు ఊహించలేని విధంగా ఆయన ఉచితంగా గుండె ఆపరేషన్లు వంటి వైద్య సేవలను ప్రారంభించారని గుర్తు చేశారు. పాఠశాలలు, కళాశాలలో విద్యను అభ్యసించి ఎంతో మంది నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. పుట్టపర్తి సాయిబాబా పేరు మీద నిత్యం జరిగే సేవల్లో పాలు పంచుకోవటం తనకు ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. ప్రత్యక్ష దైవం సాయిబాబా గారి పుట్టపర్తి సాయిబాబా గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ దేశం మొత్తం కూడా ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తెచ్చుకుంటూ ఆయనకి పూజలు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రి కానించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా పుట్టపర్తి సత్యసాయిబాబా వారి ఆశ్రమానికి వెళ్ళి ఆ భగవత్ స్వరూపుడైనటువంటి సాయిబాబా గారికి పూజా కార్యక్రమాలు అన్ని చేయడం కూడా జరిగింది. ఆ మహానుభావులు మానవ సేవే మాధవ సేవ అని ఆయన ఒక పిలుపునిస్తే వేల కోట్ల రూపాయలు ఆయన పిలుపు మేరకు ప్రజా సేవకి, మానవ సేవకి ఎంతోమంది డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులన్నింటినీ కూడా ఆయన అనేక రకాలుగా రాయలసీమకు నీరు ఇవ్వటం కానీ, పెద్ద పెద్ద విద్యా సంస్థలు కానీ, చదువుదారి హాస్పిటల్స్ కానీ ఉచితంగా వైద్యం కానీ, హార్ట్ ఆపరేషన్స్ ఇవాళ ఎవరూ చేయలేనటువంటి 30 సంవత్సరాల కిందట, 40 సంవత్సరాల కిందట ఆయన ప్రారంభించి ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి ప్రత్యక్ష దైవం పుట్టపర్తి సాయిబాబా వారు. ఆయన స్కూల్లో ఆయన దగ్గర విద్య నేర్చుకుని ఆయన పెట్టినటువంటి కాలేజెస్లో, ఆయన పెట్టినటువంటి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఎంతో మందికి సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.